బులెటిన్ల మరో బ్రేకింగ్. ఏపీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. తొలి రోజు పర్యటనలో భాగంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అయిన ఆయన ఇవాళ రెండో రోజు మరికొందరు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పరిశ్రమలు ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని మంత్రి నారా లోకేష్ కలవనున్నారు. రాష్ట్రంలో ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగంలో ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలో చాలా స్పష్టంగా ఆయన దగ్గర నుంచి కోరటం జరిగింది. మనందరూ తెలుసు, ఉమ్మడి రాష్ట్రంగా కలిసికట్టుగా అందరం హైదరాబాద్ని ఆనాడు అభివృద్ధి చేశాం. Y2K వల్ల ఐటీ రంగాన్ని పెద్ద ఎత్తున హైదరాబాద్లో మనం ప్రోత్సహిస్తాం జరిగింది. ఇప్పుడు మరి అలాంటి అవకాశం ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉందో ఆ అవకాశం భారతదేశానికి వచ్చింది. ప్రత్యేకంగా విశాఖపట్నానికి అవకాశం వచ్చిందని మంత్రి గారు చెప్తాం జరిగింది. దానికోసం కొన్ని కొత్త యాక్ట్స్ తీసుకురావాలి, కొన్ని స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఏర్పాటు చేయాలి, డేటా సిటీస్ లాంటివి ఏర్పాటు చేస్తే కేవలం రాష్ట్రానికే కాదు దేశానికి కూడా మంచిది. దానికి కావాల్సిన అంటే ఫైనాన్స్ మినిస్ట్రీతో కానీ కోఆర్డినేషన్ కానీ ఇవన్నీ కూడా ఆ వివరాలను కూడా గౌరవ మంత్రి గారు చెప్తాం జరిగింది. రైల్వేకి వచ్చేగల నన్ను 91,000 మెజార్టీతో గెలిపించిన మంగళగిరి నియోజకవర్గంలో రైల్వే భూముల్లో దశాబ్దాలుగా ప్రజలు నివసిస్తున్నారు. వాళ్ళందరికీ ఎన్నికల ముందల వాళ్ళు నివసిస్తున్న స్థానం రెగ్యులరైజ్ చేస్తాను కూడా హామీ ఇస్తాం జరిగింది. అది కూడా నేను గౌరవ మంత్రి గారిని కోరాను, ఆయన కూడా అనుకూలంగా స్పందించారు. అన్ని విషయాలు మేము డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో చాలా స్పష్టంగా ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అనేది ఎన్డీఏ ప్రభుత్వం నినాదం. దాంట్లో భాగంగా గతంలోనే మేము వికేంద్రీకరణ ఎట్లా చేయాలని చేసి చూపించాం. ఈరోజు మీరు చూస్తే కియా మోటార్స్ ఎక్కడికి వచ్చింది, అనంతపూర్కి వచ్చింది. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ వచ్చింది, చిత్తూరుకి వచ్చింది. ఆర్సిలర్ మిత్తల్ ఇప్పుడు ఎక్కడికి వస్తుంది, ఉత్తరాంధ్రకి వస్తుంది. ఐటీ కంపెనీలు ఎక్కడ వస్తున్నాయి, విశాఖపట్నంకి వస్తుంది. సో అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మేము చేసి చూపించాం. ఆ దిశగా ముందరికి వెళ్తాం.